హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రజిత. ఈరోజు ఎంతో రుచికరమైన బోడకాకరకాయ కర్రీ ఎలా వండాలో చెప్తాను. మా పెరట్లో ఉన్న బోడకాకరకాయ చెట్టుకున్న కాయలన్నీ తెంపుకున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా ఇది తినాలి అంటారు. ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఈ కాయలు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా బోడ కాకరకాయలను కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏమైనా గింజలు ఉంటే వీటిని తీసేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి బోడ కాకరకాయలు అలాగే ఉల్లిగడ్డలు వేసి ఒకసారి కలపాలి. కలిపాక మూత పెట్టాలి. దానిపైన మూత పెడితే ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి కలపాలి. ఇలా మూత తీసే ఉంచాలి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోతాయి బోడ కాకరకాయలు. తాపుకోసారి అడగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించిన కొద్దీ. ఇవి మనకు ఇంకా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ కలబెట్టాలి. ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇట్లనే తాపుకు ఒకసారి అడగంటుకోకుండా కలపాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టి మళ్ళీ ఒక 5-10 సెకండ్స్ కారం ఆ ముక్కలకి పట్టేలాగా కొంచెం సేపు ఉంచి నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం వేసుకోవాలి. ఈ కర్రీ ఎంతో బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. అందుకే అందరూ తింటూ ఉంటారు. ఎంతో కాస్ట్ అయినా అందరు తింటారు. చివరిగా కొత్తిమీర వేసి కలిపెట్టాలి. మనకు ఎంతో రుచికరమైన ఈ బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.